రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు అంతే ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను ఈ సంబరాలు కండ్ల ముందుంచాయి. అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికి రోల్ మోడల్గా నిలిచిన వైనాన్ని గుర్తు చేశాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అమరవీరుల స్మారకం ఆవిష్కరణతో వేడుకలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. సబ్బండ వర్ణాల సంపూర్ణ మద్దతుతో 21 రోజుల పాటు విజయవంతంగా కొనసాగాయి. ప్రతిరోజు ఒక శాఖ చొప్పున సంబరాలు ఘనంగా జరిగాయి. స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను కండ్ల ముందుంచాయి. సమైక్య పాలకుల వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన వైనాన్ని గుర్తు చేశాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అమరవీరుల స్మారకం ఆవిష్కరణతో వేడుకలు ముగిశాయి. వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రజల కళ్ల ముందుంచిన ఈ వేడుకలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన తమను స్వరాష్ట్రంలో ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిపిన సీఎం కేసీఆర్ కు ప్రజల నుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తాయి. రాష్ట్ర సాధనకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన తెలంగాణ అమరవీరులకు గన్ పార్కులో ఘన నివాళి అర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. రెండో రోజు రైతు దినోత్సవం సంబరాలు వైభవంగా జరిగాయి. రైతు బంధు, రైతు బీమాతో పాటు తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిన సీఎం కేసీఆర్ కు రైతులు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఇక మూడో రోజు సురక్షా దినోత్సవం సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చేస్తున్న కృషి, స్నేహపూర్వక విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అన్ని జిల్లాల్లో పోలీసులు, కార్లు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం, సింగరేణి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రమిస్తే చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయన్న సమైక్య పాలకుల దురహంకార మాటల్ని పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణను వెలుగు దివ్యగా మార్చేందుకు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. 5వ రోజు తెలంగాణ పారిశ్రామిక దినోత్సవంలో భాగంగా వేల సంఖ్యలో పరిశ్రమలు, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన, దిగ్గజ సంస్థల పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిన తెలంగాణ విజయాన్ని మననం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో ప్రగతి సభలు నిర్వహించారు. 6వ రోజు సాగునీటి దినోత్సవం ఘనంగా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములను సైతం బంగారు మాగాణంగా మార్చిన సీఎం కేసీఆర్ ను అన్నదాతలు కొనియాడారు. సూర్యాపేట జిల్లా ఊటూరు నుంచి పెన్పహాడ్ మండలం రావిచెరువు వరకు 126 గ్రామాల పరిధిలో 1,00,000 జన మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి సీఎం కేసీఆర్ కు ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు. 7వ రోజు నిర్వహించిన చెరువుల పండుగ సందర్భంగా చెరువులకు బోనాలు సమర్పించి కట్టపై సామూహిక భోజనాలు చేశారు. ఇక 8వ రోజు తెలంగాణ సంక్షేమ సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తేల్చి చెప్పారు. 9వ రోజు సుపరిపాలన దినోత్సవం వైభవంగా జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి పరిపాలనా సంస్కరణల ద్వారా ప్రజలకు జరిగిన మేలును మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించారు. 10వ రోజు సాహిత్య పండుగ సందర్భంగా కవులు, కళాకారులు, రచయితల్ని ఎక్కడికక్కడ ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ సాహిత్యానికి పెద్దపీట వేశారంటూ కొనియాడారు. 11వ రోజు తెలంగాణ రన్ చేపట్టారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. యువత స్వతహాగా వచ్చి రన్లో భాగస్వామ్యమైంది.
ఉత్సవాల్లో 12వ రోజు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు, పోలీసు శాఖలో 33% రిజర్వేషన్, మార్కెట్ కమిటీ పదవుల్లోనూ రిజర్వేషన్ కల్పించిన సీఎం కేసీఆర్ కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ మహిళా ఉద్యోగాలకు సన్మానాలు జరిగాయి. ఇక 13వ రోజు నిర్వహించిన తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణలో మెరుగైన దవాఖానాల పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై సంపూర్ణ ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఉత్తమ ఆశా వర్కర్, ఉత్తమ ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఉత్తమ డాక్టర్లకు సన్మానం చేశారు. హైదరాబాద్లో 2000 పడకలతో చేపట్టిన నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఉత్సవాల్లో 14వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవంలో ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేశారు. 15వ రోజు నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో భాగంగా ఉత్తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మేయర్లకు, ఉద్యోగులకు సన్మానం జరిగింది. 16వ రోజు గిరిజన దినోత్సవం సందర్భంగా జూన్ 17న రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు. సంప్రదాయ నృత్యాలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన నిరుద్యోగ యువతకు మంత్రి సత్యవతి రాథోడ్ 30 కార్లను పంపిణీ చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 17వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించి మిషన్ భగీరథ తాగునీటి విజయాలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. 18వ రోజు తెలంగాణ హరితోత్సవం వేడుకగా జరిగింది. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. అటు గ్రామాలు, పట్టణాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 19వ రోజు తెలంగాణ విద్యా దినోత్సవం నిర్వహించారు. దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ విద్యా వ్యవస్థ, విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలు గుర్తు చేసుకున్నారు. మన ఊరు మనబడిలో భాగంగా పలు పాఠశాలల్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఉత్సవాల్లో 20వ రోజు తెలంగాణ ఆధ్యాత్మిక దివస్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. దేవాలయాల్లో వేదపారాయణం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2796 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం ప్రారంభించారు. మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. ఇక దశాబ్ది ఉత్సవాల చివరి రోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అమరుల స్మారకం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. చివరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దీంతో దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి.